నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ కోర్టు గర్జన చేస్తుందండి. 175 నియోజకవర్గాల్లో కదం తొక్కుతున్నారు విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు. చంద్రబాబు ప్రభుత్వాన్ని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమ కార్యాచరణ ప్రకటన చేస్తున్నారు. ఈరోజు 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీపై కోటి సంతకాల సేకరణకు కూడా శ్రీకారం చుట్టారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 17 మెడికల్ కాలేజీలను అందరినీ ప్రైవేట్ పరం చేస్తున్నారనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. దీన్ని మనం ఒకసారి చూసుకోగలిగితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో నేడు వైసీపీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించాలని ఇప్పటికే వైసీపీ పార్టీ నాయకత్వం ఆదేశించిన నేపథ్యంలో అన్ని శాసనసభ నియోజకవర్గాలలో ర్యాలీలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు మానుకోవాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. వీళ్ళు చూసుకుంటే 175 నియోజకవర్గాలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాలతో కలిసి వైసీపీ నేతలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పార్టీకి చెందిన ముఖ్య నేతలందరూ ఈ నిరసన ర్యాలీలో పాల్గొనాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. అయితే ర్యాలీలకు రాష్ట్రంలో అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఒంకింత ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ ర్యాలీలకు కూడా పోలీస్ పర్మిషన్ లేదని చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 175 నియోజకవర్గాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి గళాల గర్జన కూడా చేయబోతున్నారు. ఏమరంటే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమ కార్యాచరణ ప్రకటన ఇచ్చారండి. అక్టోబర్ 10 నుంచి ఊరూరా రచ్చబండ నిర్వహిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని ప్రజలకు వివరిస్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిర్వహిస్తూ పోటాపోటీగా అన్ని వర్గాల ప్రజలు సంతకాలు కోటి సంతకాల సేకరణకు వస్తున్న ప్రజాస్పందన చూసి బాబు సర్కార్లు వణుకంట. నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ర్యాలీలు అడ్డుకునేందుకు పోలీసులను ఉసుగొలిపిన ప్రభుత్వ పెద్దలంట. ర్యాలీలో పాల్గొంటే కేసులు పెడతామంటూ వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులు ఇస్తూ బెదిరిస్తున్నారనేది కూడా వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా పోలీసులు నోటీసులు బెదిరింపులకు లెక్క చేయకుండా ఉద్యమించేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, విద్యార్థులు కూడా సిద్ధమయ్యారనేది కూడా తెలుస్తుంది. ఇంకా ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీని నీరుగార్చి అసలు ఎగ్గొట్టిన బాబు ప్రయత్నం, పెండింగ్లో దాదాపు 4,000 కోట్ల బకాయిలు ఉన్నాయి, నెట్వర్క్ ఆసుపత్రుల్లో సేవలందుకే రోగుల అవస్థలు అనేది కూడా. ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, మేము 17 మెడికల్ కాలేజీలు కడితే చంద్రబాబు నాయుడు గారు వాటిని ప్రైవేటు పరం చేసేస్తున్నారు అనేది కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఏమిటంటే కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పేదలకు చెరువులు సూపర్ స్పెషాలిటీ వైద్యం, మన విద్యార్థులకు మెడికల్ సీట్లు ఉచితంగా తక్కువ ఫీజుకి అందుబాటులోకి కుట్రపూరితంగా అడ్డుకొని ప్రైవేటుకి అప్పగిస్తున్న బాబు సర్కార్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టారు? ఓ మెడికల్ కాలేజీలకు 5,000 అవుతే సరిపోతుందని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎందుకు 17 మెడికల్ కాలేజీలు మీరు రన్నింగ్లో పెట్టలేకపోయారు? పిల్లర్లు వేసి ఎందుకు వదిలేశారు? అది కూడా 1 కోటి మంది సంతకాలలో కూడా ప్రజలు అడుగుతూ ఉంటారు. మీరు 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే మీరెందుకు కట్టలేకపోయారు? అభివృద్ధి అంటే ఏంది చెప్పండి? ఒక రాజధాని లేకుండా 3 రాజధానులు అంటూ చేశారు. డెవలప్మెంట్ లేకుండా పోయింది. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిని ఒక పక్క కడుతూ పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటూ ప్లస్ గూగుల్ లాంటి అతిపెద్ద సమస్యను విశాఖపట్నానికి తెప్పించడంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ సక్సెస్ అయ్యారు. కానీ ఈ ప్రభుత్వ ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే ఇది ప్రభుత్వము పబ్లిక్ పార్ట్నర్షిప్తో
ఈ మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేస్తాం, పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తాం. ఇదేమి మేము ప్రైవేటు పరం చేయట్లేదు. ఎందుకంటే డెవలప్మెంట్ కావాలంటే ఈ పబ్లిక్ ప్రభుత్వము రెండు కలిపి, ప్రైవేటు ప్రభుత్వము వాళ్ళు రెండు కలిపి ఒక డెవలప్ చేసుకుంటే మెడికల్ కాలేజీలు అభివృద్ధి చెందుతాయి అనేది కూడా ఈ పీపీపీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటు పరం చేస్తున్నారని కోటి సంతకాలు అంటున్నారు. వైఎస్ఆర్సీపీలు గగ్గోలు పెడుతున్నారు. మళ్ళీ ప్రభుత్వం చేస్తున్నది కరెక్టా, వైసీపీ చేస్తున్నది కరెక్టా అనేది తెలియదు. జనంలో చాలామందికి ఈ ప్రభుత్వ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తున్నారనేది తెలుస్తుంది. దీంట్లో కూటమి ప్రభుత్వము దీన్ని ముందుకు తీసుకోవడానికి కూడా కొన్ని చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాళ్ళనంటే అబద్ధాన్ని కూడా 10 సార్లు చెప్తాడు, అది నిజమయ్యేట్టుగా నమ్మిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి గళాల గర్జన అని చేస్తున్నారు. మళ్ళీ ఇది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈ మెడికల్ కాలేజీలను ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మెడికల్ కాలేజీలు గుణాతాలకు ఆగిపోయినాయి, పిల్లర్లు వేసి వదిలేశారు. వాటిని అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వం మీద భారం పడుతుంది. అదే ఇప్పుడు ఈ పీపీపీలో వెళితే మెడికల్ కాలేజీలు కూడా మంచి అభివృద్ధి చెందుతాయి, తొందరగా రన్నింగ్లోకి వస్తాయని కూటమి ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఇది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఎందుకంటే ఈయన పీపీపీ పద్ధతి తెలిసి వీళ్ళకు, అయినా దాన్ని ప్రైవేటు పరం చేస్తారనే ఉద్దేశంతో వీళ్ళు దర్జనాలు కోటిగా సంతకాలు అంటున్నారు. కానీ ఎవరు కూడా ప్రజలు కూడా ఆలకిస్తారు. ఎందుకంటే 5 ఏళ్ళు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి తేడా ప్రజలు చూడకుండా ఉంటారా? అభివృద్ధిలో దూసుకుపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 5 ఏళ్ళు అరాచకంలో పెరిగారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా ప్రజలు గుర్తించకపోతారా? పెద్ద పెద్ద కంపెనీలు, ఇండస్ట్రీలను, ఐటీ రంగాన్ని విశాఖపట్నానికి తీసుకొస్తున్నారు. అమరావతిని ఒక పక్క డెవలప్ చేసుకుంటూ రాజధాని లేకుండా చేసిన ఇప్పుడు అమరావతిని చేసుకుంటూ పోతున్నారు. కానీ 14 ఏళ్ళు ఒక మెడికల్ కాలేజీ కట్టలేదు చంద్రబాబు నాయుడు గారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత 15 మెడికల్ కాలేజీలు కట్టారు అని చెప్తున్నారు. కానీ కట్టిన 17 మెడికల్ కాలేజీల్లో ఏమి మనకు రన్నింగ్ వచ్చినాయి? పిల్లర్లు వేసేసి భూముల్లో అడవుల్లో 2 పిల్లర్లు వేసేసి వదిలేస్తే మెడికల్ కాలేజీలు అవుతాయా? చూడండి. కానీ మెడికల్ కాలేజీలు కట్టి రన్నింగ్ తేవాలా అంతే తప్ప ఏదో పిల్లర్లు వేసినాము ఇప్పుడు ఏముండదు ఆడ ప్రైవేట్ పరం చేయడం. 4 పిల్లర్లు వేస్తేనే మెడికల్ కాలేజ్ అయిపోతుందా? కాలేజ్ అంటే ఎంత ఖర్చు అవుతుంది, దాని పరిస్థితి ఏంది అనేది కూడా చూసుకోవాలా. ఎందుకంటే ఇంకా ఏమంటున్నారంటే 17 నెలల్లో 2,36,000 కోట్లు అప్పు తీసుకున్నాడు, మెడికల్ కాలేజీలకు మాత్రం డబ్బులు లేవంట అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మళ్ళీ మీరు పరిపాలించిన 5 సంవత్సరాలు ఈ కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేదు? అభివృద్ధి ఏం చేశారు మీరు? 3 రాజధానులు అంటూ 3 నామాలు పెట్టారు. అమరావతి చూస్తే రైతుల మీద ఇసం కక్కారు. పోలవరం డెవలప్మెంట్ లేకపోయాయి, పోలవరం ప్రాజెక్టే ముందుకు పోకపోయాయి, అమరావతి అంటేనే రాజధాని లేకుండా చేశారు. మీరు చేసిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే అమరావతి ఆంధ్రప్రదేశ్ ఒక అభివృద్ధి వైపు ముందుకెళ్తుంది. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన విధ్వంసం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసం ఎక్కువ. అందుకే చూడండి బీహార్లో ఎన్డీఏకి నితీష్ కుమార్ పాలనకు 4 సంవత్సరాలు 4 తర్వాత 5వ తడవ కూడా నితీష్ కుమార్కే అక్కడ ప్రజలు పట్టం కడుతున్నారని సర్వేలు చెప్తున్నాయి. నితీష్ కుమార్ గారి యొక్క అవినీతి లేనివాడు, డెవలప్మెంట్ చేసే వ్యక్తి. అలాంటి నితీష్ కుమార్ చెరువులో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చేరబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.